హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు నేను కడప జిల్లా ముద్దనూరు మండలం యామవరం గ్రామంలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే చెరువు కట్ట గంగమ్మ అని ఒక గంగమ్మ గుడి ఉంది. ఇదేంటంటే గైస్ స్వయంగా వెలిసిన ఇదన్నమాట అమ్మవారు. చాలా సంవత్సరాల క్రితమే ఆ గుడి పడిపోవడం జరిగింది, దాన్ని వదిలేయడం జరిగింది. కాకపోతే ఇప్పటికి కూడా అందులో పాదాలు ఉన్నాయంట. అంటే ఫస్ట్ నుంచి కూడా ఓన్లీ పాదాలు మాత్రమే ఉండేవంట. సో నేను బుర్జు వీడియో తర్వాత వామకొండ వీడియో పెట్టినప్పుడు వేరే వాళ్ళు మాట్లాడుతూ అన్న ఇట్లా ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది, చేయండి దాని గురించి అని చెప్పేసి అన్నారు. సో అది మీకు చూపిద్దాము అని చెప్పేసి వచ్చాను నేను. ఈరోజు నాతో పాటు గైస్ మా టీం మెంబర్స్ కూడా వచ్చారు. వీడి పేరు వచ్చేసి వంశీ అనమాట, నా తమ్ముడు. నెక్స్ట్ ఈ కెమెరా తీసే అబ్బాయి గైస్, ఈయన పేరు సీను అనమాట, ఇంకొక తమ్ముడు అనుకోండి. ఇంకొక అబ్బాయి కనిపిస్తాడు మీకు వీడియోలో, వాని పేరు హర్షద్. వాటి గురించి ఇప్పుడు ఇంట్రొడక్షన్ లో చెప్పడం కాదు కానీ మెల్లిగా మధ్యలో ఒక షార్ట్ వదులుతాను, చూడండి తెలిసిపోతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం గాయస్. మనం ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇందాక వీడియోలో చూస్తే జూమ్ వేసినప్పుడు వైట్ కలర్ లో గోడలా కనపడింది చూడండి, అదే టెంపుల్ అనమాట. మనం ఎంట్రన్స్ దగ్గరికి అయితే అంటే దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మీరు చూసుకుంటే చెట్లు అడ్డం ఉన్నాయి, ఇక్కడ నుంచి సరిగా కనిపించదు. మనం ఈ దారి గుండా పైకి వెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత దాని స్టోరీ ఏంటి, అసలు అక్కడ ఏముంది ఏంటి ఇట్లా ఏ విధంగా అనేసి మొత్తం మీకు చెప్తాను. వెళ్దాం.
కప్పలు గైస్ మీరు చూసుకుంటే ఇదంతా ఒక పొలమాలు కానీ చాలా రోజుల క్రితం వదిలేసి ఏం పంటలు పండించకుండా గట్టిగా అయిపోయింది నేల అంతా. కప్ప చెట్లే ఉన్నాయి, అంతా కొట్టేసి కొంచెం పర్లేదు నడవడానికి ఇది బానే ఉంది, వెళ్ళిపోవచ్చు. మన దగ్గరికి అయితే వచ్చేసాం గాయస్. మీరు ఒకసారి చూసుకుంటే ఇప్పుడు తెల్లగా కొంచెం కనిపిస్తుంది చూడండి మీకు. గైస్ మీరు కనుక చూసుకుంటే ప్లేస్ అంతా చాలా క్రీపీగా అనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఇందాక గమనించవచ్చు, దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు కూడా ఎవరే గాని ఒక మనిషి కూడా లేరు దారిలో. మొత్తం చెట్లే అనమాట. ఇక్కడికి మనుషులు రారా అంటే వస్తారంట గాయస్, ఎందుకంటే కొంచెం పొలాలు అవి ఉన్నాయి కాబట్టి ఏదైనా పంట టైంలో సీజన్ టైంలో అయితే పనులకి ఎక్కువ వస్తారు, మిగతా టైంలో అయితే ఎవరు రారు అని చెప్పేసి అన్నారు అనమాట. మీరు కొంచెం ఇటు పక్క కనుక వస్తే గాయస్ మీకు టెంపుల్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. ఈ జస్ట్ చిన్న కొండలాగా అనిపిస్తుంది గాయస్. మొన్న వామకొండ ఎక్కుతుంటే ఎట్లా అనిపించిందో జస్ట్ అట్లా ఆ విధంగా అనిపిస్తుంది కొంచెం. చూడండి గాయస్, ఇది టెంపుల్ అన్నమాట. దీన్నే మనము చెరువుకట్ట గంగమ్మ అని అంటాము. ఇది ఏ విధంగా ఏర్పడింది ఏంటి అంటే గాయస్, అప్పుడు ఇక్కడ మనం ఇందాక ముందు క్లిప్ లో మీరు చూసుకుంటే మీకు కావాలంటే ఫోటో వేస్తాను మళ్ళీని. ఒక అండర్ బ్రిడ్జి, అక్కడ ఒక చిన్న రిజర్వాయర్ మాదిరి నీళ్లు పోవడానికి ఒక డ్యామ్ మాదిరి కట్టేసి ఉంచారు. ఒక వంక మాదిరి మధ్యలో నీళ్లు కూడా ఉన్నాయి, మీకు కావాలంటే క్లిప్స్ చేస్తాను నేను. సో అట్లా చెరువు అంతా ఉండేదంట ఇక్కడ. అయితే అప్పుడు ఆ నీళ్ళల్లో అమ్మవారి పాదాలు, గంగమ్మ అమ్మవారి పాదాలు అనేటివి ఆ నీళ్ళలో ఎక్కడి నుంచి వచ్చేది తెలీదు, అది కొట్టుకొని వచ్చి ఈ ఊరి దగ్గర ఆ చెరువు దగ్గర ఆగిపోతే, ఇక్కడ ఈ ప్లేస్ లో ఆగిపోతే వీళ్ళంతా ఏం చేశారంటే ఆ పాదాలకి స్వయంగా వెలిసింది కదా అమ్మవారు అని చెప్పేసి గుడి కట్టి అప్పుడు బాగా పూజలు చేసేవాళ్ళంట. కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఆ అండర్ బ్రిడ్జ్ అప్పట్లో లేదు, ఓన్లీ చెరువు మాత్రం ఉండేది. తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆ అండర్ బ్రిడ్జ్ అంతా పడేసి రైల్వే ట్రాక్ అంతా వేసిన తర్వాత ఇక్కడ వాటర్, వర్షాలు పడినప్పుడు వాటర్ ఎక్కువ వచ్చి మనుషులు పోలేకపోవడం వల్ల కొద్దిగా వదిలేశారు దీన్ని. వదిలేసి గుడి కూడా మీరు చూస్తే ఇప్పుడు కూడా పడిపోయి ఉంది, ఓన్లీ ఊరికి ఎంట్రన్స్ మాత్రం కొంచెం కనిపిస్తుంది కానీ వెనకపక్క అంతా పడిపోయింది. అట్లా ఇంతకుముందు కూడా 2-3 సార్లు వరదలు వచ్చి పడిపోతే గోడ అంతా కొట్టకపోవడం పడిపోవడం జరిగితే మళ్ళీ కూడా ఊర్లో వాళ్ళు అప్పుడు ఎవరో పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కట్టించారా, 2 సార్లు 3 సార్లు కట్టించారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఎందుకు కట్టలేదు అని అంటే కనుక గాయస్, ఇంత దూరము ఇక్కడ ఈ క్రీపీ ప్లేస్లలో వచ్చేసి కొంచెం చూసేవాళ్ళు తక్కువ. ఇంకోటి ఏంటంటే గంగమ్మ అమ్మవారికి ఊర్లోనే కొత్త గుడి కట్టి అక్కడే పూజలు చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గాయస్, ముఖ్యమైన విషయం, ఇక్కడ విగ్రహం ఏమి ఉండదు, ఓన్లీ అమ్మవారి పాదాలు మాత్రమే ఉంటాయి. మనం చూసుకుంటే ఏ గుడిలో అయినా కూడా పాదాలు ఉంటాయి కానీ పాదాలతో పాటు విగ్రహం ఉంటుంది, అమ్మవారు ఉన్నప్పుడు ఏదైనా సింహం బొమ్మ ఉంటుంది, ఇట్లా చాలా చూస్తాము. ఇక్కడైతే అలాంటివి ఏం లేవు, ఓన్లీ పాదాలు మాత్రం ఉంటాయంట. మరి ఇక్కడికి ఎవరు రారా, మరి ఆ పాదాలు ఎట్లా ఉన్నాయి అని అంటే కనుక ఎప్పుడన్నా గాయస్ సంవత్సరానికి ఒకసారి కానీ అట్లా వేరే ఎవరో ఒక 2-3 కుటుంబాలు వేరే ఊర్లో ఉంటారంట, వాళ్ళు టౌన్ లోని.
వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆటలు పెట్టుకోవడము పూజ చేయడము చేసేసి వెళ్తారంట. మీరు ఇప్పుడు చూసుకుంటే గైస్ ఇక్కడ చూపిస్తున్నాం, మనము ఏదైనా గంగమ్మ గుడికి వచ్చినప్పుడు అమ్మవారికి ఎదురుగా ఆపోజిట్ లో పోలేరమ్మ తల్లి గాని పెద్దమ్మ తల్లి గాని అట్లా పెడతారనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ అదే అనిపిస్తాను, కాకపోతే మనకు పూజలు చేసినప్పుడు బొట్టు అదంతా పెట్టి చేస్తారు. ఇక్కడ ఏం చేయట్లేరు, అది ఎవరు ఎక్కువ రారు కాబట్టి జస్ట్ అట్లా వదిలేసినారు. మీరు ఇక్కడ చూస్తే కనుక గాజులు ఏదో పగిలిపోయి సమ్ దీపాలు ప్రమిదలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే గైస్ అమ్మవారి పాదాలు మాత్రమే ఉంటాయి, అది కూడా స్వయంభూ అంటారు అనమాట. అమ్మవారు అనేది స్వయంగా వెలిసిందంట ఇక్కడ. దీన్ని 2-3 సార్లు ఒక బేల్దార్ ఆయనతో కూడా నేను ఊర్లో వచ్చేటప్పుడు మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, అప్పుడు పెద్దోళ్ళు ఉన్నప్పుడు మా నాయనగారు వాళ్ళే అప్పుడు చేసినారు, ఇది ఒకసారి కట్టడం జరిగింది 2-3 సార్లు. కాకపోతే ఈ వరదలకు ఇక్కడ ఎక్కువ మనుషులు రారు కాబట్టి, మనుషులు లేకపోతే ఆటోమేటిక్ గా మట్టి మిద్దెలు అనేటివి సరిగా ఉండవు అనమాట, కూలిపోవడం జరుగుతుంది. సో అదే విధంగా ఇది కూడా మళ్ళీ పడిపోయింది. ఇంకా దీన్ని ఎక్కువ ఊర్లో గుడి కట్టుకొని అక్కడ పూజలు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ పూజలు అయితే చేయట్లేదు. ఫస్ట్ అయితే గాయస్ మనం లోపలికి వెళ్ళి ఒకసారి పాదాలు చూసి అమ్మవారిది తర్వాత మీకు ప్లేస్ అంతా చూపిస్తాను. తర్వాత ఇక్కడ ఏంటంటే గాయస్ ఇంకొకటి, నేను ఈ గుడి గురించి స్టోరీ అడిగేటప్పుడు ఊర్లో ఇది ఎట్లా ఏంటి అని కనుక్కునేటప్పుడు నాకు దీని బేస్డ్ అని ఇంకొకటి కూడా నాకు చెప్పినారు స్టోరీ అనేది. ఈ ఫస్ట్ ఒకసారి టెంపుల్ చూసిన తర్వాత స్టోరీ ఏంటి అనేది కూడా చెప్తాను. ఆ ప్లేస్ లోకి వెళ్ళి కూడా షూట్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే ఆ ప్లేస్ అనేది ఇప్పుడు వాళ్ళ స్టోరీలో చెప్పిన విధంగా అయితే అసలు ఆనవాళ్ళు కూడా లేకుండా చేసేసినారంట. అది ఏంటి ఎందుకు అలా అయింది అనేసి మేము మీకు గుడి అయిపోయిన తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే గుడిలోకి వెళ్దాం కదా, చెప్పులైతే వదిలేసి వెళ్దాము, ఎందుకంటే గుడిలోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు కదా. బయట వీడియో ముందుగా గైస్ మీరు చూసుకుంటే మొత్తం పడిపోయింది అంతా. మీరు చూడండి, ఇది ఒక స్తంభం అన్నమాట, రాతి స్తంభం అంటారు దీన్ని. ఇది ఒక రాతి స్తంభం అన్నమాట. ఇక్కడ చూడండి సపోర్ట్ కి ఇక్కడ కూడా పెట్టేసి బండలు పెట్టున్నారు దీని మీద. ఇది కూడా అలాంటిదే, ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది మేబీ. పడిపోయింది. ప్లేస్ కూడా కొంచెం డేంజరస్ గా అనిపిస్తుంది. అంటే నా ఉద్దేశం వచ్చేసి పడిపోయేలాగుంది, ఎక్కువ స్టాండర్డ్ గా అయితే అనిపించలేదు. మీరు చూసుకుంటే గాయస్ పాదాలు ఇందులో ఉన్నట్టు ఉన్నాయి. మరి ఇది రాళ్ళతో కప్పెట్టేశారు, ఇది తీయొచ్చా లేదా అనేది తెలియదు. ఒకసారి తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను గాయస్. మీరు చూస్తే ఇక్కడ ఓన్లీ పాదాలు కనిపిస్తున్నాయి. పాదాల లేదు, ఓన్లీ దీపం ఉంది గాయస్. ఇక్కడ పాదాలు అయితే కనపడట్లేదు, ఓన్లీ దీపం అయితే ఉంది. చూడండి మీకు ఇప్పుడు జూమ్ వేసి చూపిస్తారు. ఓన్లీ దీపం ఆరిపోకూడదు అని పెట్టినట్టు ఉంది ఇది. మరి పాదాలు ఎక్కడున్నాయని అయితే కనబడట్లేదు. మీరు ఇక్కడ చూస్తే గాయస్ ఇక్కడంతా అమ్మవారు అని చెప్పి పూజ చేస్తున్నారు. మరి పాదాలు ఎక్కడున్నాయి ఏంటి అని తెలీదు, కనబడట్లేదు ఇక్కడైతే. ఊర్లో వాళ్ళు చెప్పడం అయితే పాదాలు అయితే ఉన్నాయి, అక్కడ ఇంకా పాదాలు తప్పించి ఏం లేవు అని అయితే చెప్పారు. కాకపోతే ఇక్కడైతే ఇక్కడ చూడండి గాయస్, మీకు పాదాలు ఎక్కడ అనేసి నేను ఇంతవరకు ఎతుకుతున్నాను. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ క్లోజ్ చేసుకోమ్మా కింద. మీరు ఇక్కడ చూస్తే గాయస్ ఆ రాతికి ఉన్నాయి చూసారా పాదాలు. తల్లి మీరు చూసుకుంటే గాయస్ ఇదనమాట. అంటే ఏంటంటే పాదాలు అంటే సపరేట్ గా ఒక రాయికి చెక్కినటువంటి పాదాలు. అది స్వయంగా అప్పుడు మీరు బయట చూసుకుంటే పెద్ద లోయ మాదిరి కనిపిస్తుంది గాయస్. చూసారా మేము ఎంత హైట్ లో ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. మేము వచ్చినప్పుడు మేము హైట్ లోకి వచ్చామనేది మీకు అర్థమైండదు. మీరు ఇప్పుడు లోపల నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఇప్పుడు చూసుకుంటే గనక అంత హైట్ లో ఉన్నాం అనమాట. సో ఇలాంటి చెరువు ఇది. ఇలాంటి చెరువులో ఇక్కడ ఇది స్వయంగా వాన్లో వాటర్ లో వచ్చినప్పుడు కొట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడితే దీనికి ఒక గుడిలా కట్టి పూజలు అయితే చేస్తున్నారు. మీరు చూస్తే ఇంకా ఇక్కడ కూడా ప్రమిదలు, అక్కడ దీపం పెట్టడానికి వచ్చింది, అది ఆరిపోకుండా గుడి మాదిరి అది కట్టేసుకుని కాయిన్లు కూడా పెట్టిపోయినారు గాయస్. ఇక్కడ కుంకుమ ప్యాకెట్లు, అగరబత్తీల ప్యాకెట్లు. ఇక్కడ చూస్తే కనుక గుడ్లో మీరు నూనె, పూజ సామాగ్రి అంతా అన్ని రకాలు ఇక్కడ మీకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా గాయస్ అయిపోయినట్టు అన్ని ఇక్కడ వేసిపోయారు. నేను ఇందాక చెప్పినాను కదా, వేరే ఊరు నుంచి ఒక 2-3 కుటుంబాలు ఎవరో వచ్చి ఇప్పటికి కూడా ఇక్కడ అమ్మవారికి ఆటలు అది పెట్టుకొని చేస్తారంట.
సో అది మీకు పాదాలు అయితే మళ్ళీ ఒకసారి క్లియర్ గా చూపెడతాను చూడండి. అది కూడా మొత్తం గైస్ బూడిపోయినట్టు అయిపోయింది అనమాట. అంటే పడిపోయింది కదా మొత్తం అన్ని మట్టి గిట్టి అంతా దాని మీదకి వచ్చేసి అదంతా బూడిపోయినట్టు అయిపోయినాయి. ఇప్పుడు మాకు జూమ్ వేసి చూపిస్తున్నాను చూడండి మీకు నీట్ గా. అదనమాట. ఇదేంటంటే చాలా ఓల్డ్ అనమాట. దాదాపు 200 సంవత్సరాల క్రితం. అంటే నేను మొన్న బుర్జులో చెప్పాను కదా గైస్, మా ఊరు ఫామ్ కాకముందే బుర్జు ఉండిందని. సేమ్ ఇది కూడా అంతే. ఈ యామారం అనే ఊరు ఫామ్ కాకముందు పూర్తిగా అప్పుడు ఎవరో పెద్దోళ్ళు ఉన్నప్పుడే ఇది రావడం జరిగింది. అంటే అమ్మవారు జనాలకి కనిపించడం జరిగింది. ఆ పాదాలు వాళ్ళు గుడి కట్టుకొని ఇది 2-3 సార్లు పడిపోతే కూడా మళ్ళీ వాళ్ళు కట్టినారు. కాకపోతే ఇంకా ఇంత దూరం రావడం కొంచెం కష్టం అని చెప్పేసి ఇప్పుడు వదిలేశారని నేను అనుకుంటున్నాను. మరి మెయిన్ కారణం ఏంటి ఏమనేది తెలీదు. నేను ఊర్లో చాలా మందిని అడగడానికి ట్రై చేశాను గైస్. కాకపోతే వాళ్ళు ఎవరు కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. అంటే మాకేం తెలియదు అది ఎప్పటి నుంచో ఉండేది, అది వాళ్ళు చేసినారు వీళ్ళు చేసినారు అంటున్నారు తప్ప క్లియర్ గా అయితే చెప్పలేదు. ఫైనల్లీ నేనైతే ఇక్కడికి వచ్చి చూశాను. అమ్మవారి దర్శనం అయితే నాకు జరిగింది. రండి గైస్ బయటకి అయితే వెళ్దాం. మీకు ఇంకొక స్టోరీ అని చెప్పాను కదా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసుకుంటే తలుపు అనేది కొంచెం చిన్నది. పాతకాలం గుళ్ళకి తలుపు అనేది ఇలాగే ఉంటాయి అనమాట. మా ఊర్లో రామాలయం గాని పాతది ఉన్నప్పుడు హనుమాన్ టెంపుల్ గాని సేమ్ ఇంతే అనమాట. మనము వంగి లోపలికి వెళ్ళాలి. అంటే ఏంటంటే మనము దేవుడికి ఎదురుగా వెళ్ళేటప్పుడు నిటారుగా వెళ్ళకూడదు అనమాట. ఆయన గౌరవం ఇచ్చి కొంచెం వంగేసి వెళ్ళాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇట్లా పెడతారని నేనైతే అనుకుంటున్నాను. మీరు చూసుకుంటే గైస్ గోడ కూడా మొత్తం అన్ని సందులు వచ్చేసినాయి. లోపలన్నీ చిన్న చిన్న రాళ్ళు. మేబీ వదిలేసిన ప్లేస్ కాబట్టి పాములు అవి కూడా తిరుగుతూ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటా నేను. మనం చేతులు అయితే ఎక్కడ పెట్టకూడదు, డేంజరస్. కాకపోతే ప్లేస్ అయితే బాగానే ఉంది గైస్. అంటే మరి మనుషులు రాలేకపోయేంత ఏం లేదు కానీ నీట్ గా రావచ్చు. అయితే నడుచుకుంటూ రావాలి. బైక్ లో అంతా కొంచెం కష్టం, ఎందుకంటే మనం వంక పైన ఉన్నాం కాబట్టి అంతా లోయే కాబట్టి కొంచెం డేంజర్. నడుచుకుంటూ వస్తే బెటర్ అని చెప్తున్నాను. బయటకైతే వెళ్దాం గ్యాస్, మెల్లిగా వెళ్ళాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే గైస్, నేను ఎప్పుడైతే బుర్జు గురించి వీడియో తీసినానో నా దగ్గరికి జాబ్ అప్లై చేసుకోవడానికి వచ్చి వేరే ఒక 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 ఆడ మనిషి అనుకోండి, ఒక లేడీ అనుకోండి, ఆమె చెప్పారు అనమాట. ఇట్లా మా ఊరు సైడ్ ఒక గుడి అయితే ఉందన్న, నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఆ ఊర్లో కూడా చాలా మంది ఎప్పుడు చూడలేదు, ఓన్లీ పాదాలు ఉంటాయంట అక్కడ, విగ్రహం ఉండదంట అని చెప్పేసి అంటే నేను కొంచెం ఇంట్రెస్ట్ గా అనిపించింది అనమాట. అంటే నేను దాదాపుగా ఇప్పుడు నాకు 27-28 సంవత్సరాలు, అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చాలా గుళ్ళు తిరిగాను, చాలా ఊర్లలో తిరిగాను, కానీ ఎక్కడ కూడా విగ్రహం లేకుండా ఉత్త పాదాలు ఉండడం అనేది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అందుకు ఆమె చెప్పంగానే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించి నేను మా కెమెరామ్యాన్ ఒక రోజు వచ్చి మొన్న కనుక్కున్నాం అనమాట, దీని స్టోరీ ఏంటి, ఎందుకు వదిలేయడం జరిగింది. ఓకేనా గైస్? సో ఆ విధంగా మేమైతే ఇప్పుడు రావడం జరిగింది, మీకు చూపించాను. మీకు దారులు ఏంటంటే మీకు లాస్ట్ లో నేను క్లిప్ కూడా వేస్తాను, కొత్త గంగమ్మ టెంపుల్ ఏంటి ఎక్కడుంది అని చెప్పేసి కూడా నేను చెప్తాను. వీలైతే గైస్ ఇది కూడా ఒకసారి వచ్చి చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంది ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఒక్కరు రావడం అనేది కొంచెం రిస్క్ అనిపిస్తుంది, ఎవరన్నా తోడు ఉంటే కొంచెం బాగుంటది. ఇంకోటి ఏంటంటే గైస్, నేను ఈ టెంపుల్ గురించి ఊర్లో ఎంక్వైరీ చేసేటప్పుడు నాకు ఇక్కడ తెలిసింది ఏంటంటే బసవన్న అంటే తెలుసు కదా మీకు, ఎద్దు అంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఊరికి వెనక పక్కకు ఉంది, ఊరికి ముందు పక్క అటువైపుకి వెళ్ళినప్పుడు ఇట్లనే కొండ మాదిరి ఉంటది అనమాట. అటు సైడు ఎల్లమ్మ కాపలాగా బసవయ్య అని ఉండేదంట. ఆ బసవయ్య వచ్చేసి మొత్తం చుట్టుపక్కల, అంటే మన కడప జిల్లాలోనే పెద్ద బసవయ్య అని చెప్పేసి అన్నారు. మరి నేనైతే ఎప్పుడు చూడలేదు. అయితే అది ఉన్నప్పుడు గైస్ అక్కడ కొంతమంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను, కొంతమంది ఏంటంటే దాని కింద ఏదో కొంచెం నగలు ఉన్నాయి, లేకపోతే బంగారు ఉంది, డబ్బులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, ఇట్లా అని చెప్పేసి ఒకసారి నైట్ టైం అనమాట, బందిపోట్లు అంటాం కదా, ఆ టైప్ లో నైట్ టైం వెళ్ళి అది మొత్తం ఫస్ట్ ఏం చేశారంటే దానికి చెవులు తీసేసినారు అనమాట. బసవన్నకి చెవులు తీసేసినారు. చెవులు తీసేసిన తర్వాత మళ్ళా కొద్ది రోజులకి ఇట్లనే అది ఉంది ఇది ఉంది అని ఆ పుకారు పుట్టించడంతో ఆ మొత్తం విగ్రహం అంతా పగలగొట్టేసి ఆ విగ్రహం కింద కూడా దాదాపుగా ఒక 3 స్తంభాల లోతు, అంటే ఇప్పుడు కరెంట్ పోల్ ఉంటాయి కదా guys, అట్లా 3 పోల్లు ఒకదాని ఒకటి పెడితే ఎంత హైట్ వస్తుందో అంత లోతు కూడా తొగినారంట. తొగి ఆ ఎల్లమ్మది కూడా అది గుడి మాదిరి ఉంటే మొత్తం అంతా పగలగొట్టేసి అంతా తవ్వి ఏం దొరకలేదంట. లాస్ట్ కి దొరకలేదని చెప్పి
ఆ తవ్విన ఆ గుంతలోనే మొత్తం ఈ బసవన్నకి సంబంధించిన అది ఏమైనా ఉంటది కదా పగలగొట్టినది అంతా మెటీరియల్ అంతా అది గుడికి సంబంధించి అంతా మొత్తం ఆ గుంతలోనే వేసి బూడ్చిపెట్టినారంట. అది ఎందుకు అట్లా చేసినారు, ఎవరు చేసినారు అనేది అయితే తెలీదు. కాకపోతే ఊరోళ్ళే అంటే ఆ బందిపోట్లు అంటాం కదా అప్పుడు, బందిపోట్లు అంటాం కదా అప్పుడు. సో వాళ్ళు ఆ చేయడం జరిగింది. అది వీళ్ళు ఏమంటారంటే అదే కొంతమంది పిచ్చితనం అంటాం కదా, అంటే తెలిసి తెలియక చేస్తారు అని చెప్పేసి ఊరోళ్ళు చెప్పడం అయితే ఆ విధంగా చెప్పారు. నేను ఆ ప్లేస్ కి అయితే వెళ్ళి తీద్దాం అనుకున్నా గాయస్, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. కాకపోతే అది ఆనవాళ్ళు కూడా లేకుండా చేస్తారంటే ఇప్పుడు అక్కడికి పోవడానికి కూడా దారి లేదు, అసలు అటు పక్కకు పోయేదానికి లేదు అని అన్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ చెరువు కట్ట అని చెప్పినాం కదా, అంటే ఏంటంటే పొలాలకు నీళ్లు సప్లై చేసుకోవడానికి అనమాట. అది ఇప్పుడు ఇక్కడ ఏమంటారు, ఈ రైల్వే ట్రాక్ పడిన దగ్గర నుంచి ఈ స్థలం ఊరోళ్లకు ఆ వాడుకోవడానికి కొంచెం కంఫర్ట్ లేదని చెప్పేసి ఈ చెరువు కట్ట అనేది అవతలకి మార్చుకున్నారంట. ఇప్పుడు మీకైతే గాయస్ ఒకసారి గుడి వెనక పక్క అటుపక్క మొత్తం ఒకసారి చూపిస్తాడు చూడండి ప్లేస్ ఎట్లుంది గాయస్. మీకు ఇప్పుడైతే మొత్తం గుడి చుట్టుపక్కలంతా ప్లేస్ ఎట్లుంది అని చెప్పేసి మీకు ఒకసారి చూపిస్తాడు. ప్రదక్షిణ చేయడానికి కూడా ఇక్కడ ఏం లేదు, అంతా వెనక పక్క అంతా లోయ ఉంది. ఒకసారి మీకైతే చూపిస్తాడు చూడండి గాయస్. కంపలు ఉండే చెప్తాండి భద్రం భద్రం భద్రం. టైం ఏంటి? సరేనా సార్, ఎంత ఉంది అయిపోతే మధ్యాహ్నం మనం కూడా గైస్ మీరు చూసుకుంటే అమ్మవారి గుడి దగ్గర ఎప్పుడు కూడా నేను చెప్పినాను ఇందాకనే, ఆపోజిట్ లో ఎప్పుడైనా అమ్మవారికి ఎదురుగా పోలేరమ్మ గాని పెద్దమ్మ తల్లి గాని అట్లా అంటే అక్క దేవతలు అంటారు అనమాట వీళ్ళందరినీ. వీళ్ళంతా అంటే ఖచ్చితంగా ఒక అమ్మవారి టెంపుల్ ఉంది అంటే దానికి ఎదురుగా ఒక సింహం గాని లేకపోతే ఇట్లా ఇంకొక అమ్మవారు గాని ఉంటది అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రతి అమ్మవారి గుడిలో కూడా దాదాపుగా ఒక పుట్ట అనేది ఉంటది. నేను ఇందాక మీ గుడి చుట్టూ చూసేటప్పుడు నేను వెతుకుతున్నా పుట్ట కనబడట్లేదు, ఎక్కడ ఉండాలి అని.
ఇందాక అక్కడ కింద ఒక చిన్న ఆనవాళ్ళు కనిపిస్తే మేము చూస్తే ఇప్పుడు మీరు చూసుకోండి ఆ చెట్ల మధ్యలో ఉంది చూడండి పుట్ట. అంటే యాక్చువల్ ఏమైందంటే అది వదిలేయడం వల్ల వానలకి దానికి ఈ చీక్ చెట్లు అన్ని మొలిచినాయి అనమాట. మీరు బాగా చూసుకుంటే పుట్ట హైట్ కూడా చాలా ఉంది. నేనేమనుకుంటా అంటే ఇంకా వాన వల్ల మట్టి కొట్టకపోయి ఇంకా తగ్గిపోయింది, లేదంటే ఇంకా పెద్దది ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆ పుట్టకి ఏదైతే మామూలుగా మనకు హోల్స్ కనిపిస్తుంటాయి బొక్కల మాదిరి, అంటే పాము దాంట్లోంచి వస్తుంది అంటారు కదా, దాని మధ్యలో అంతా చెట్లు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. నేను ఇందాక చూస్తుంటే జనరల్ గా చెట్టు మధ్యలో కనిపించింది అనమాట. మీరు ఇందాక కూడా మీకు చుట్టూ చూపించేటప్పుడు కూడా అక్కడ ఇంకొకటి అమ్మవారు కనపడింది. మరి ఏది ఏ అమ్మవారు అనేది నాకు కూడా క్లారిటీ లేదు. మనము ఊరి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే కూడా అడుగుదాం గాయస్, ఒకసారి తెలుసుకుందాము. మీరు ఇదే విషయం అనమాట. మీకు బయటకైతే వెళ్దాం గాయస్, ఎందుకంటే చెట్టు కింద ఉన్నాను నేను. మీకు వీడియో అయితే నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, ఇలాంటి ప్లేసులు ఇంకా ఎక్కడన్నా ఉంటే కూడా మాకు ఆ కమెంట్లలో పలానా దగ్గర ఉంది అని చెప్పేసి మాకు తెలియజేస్తే కనుక మేము వచ్చి వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాము. కుదిరితే గైస్ విలేజర్స్ ను కూడా మనము అడిగి ఏదైనా తెలుసుకుందాం, ఎవరైనా కనిపిస్తే ఊరి దగ్గర. అలాగే మీకు నేను వీడియో ఎండింగ్ లో కొత్త గంగమ్మ గుడి ఎట్లుంది, ఇప్పుడు ప్రజెంట్ దానికి పూజలు చేస్తున్నా అని చెప్పినాం కదా, కొత్త దగ్గర చేసుకుంటున్నాం, ఇక్కడ రారన్నాం కదా, ఆ టెంపుల్ ఎక్కడుంది, అది ఎలా ఉంది అనేసి మీకు ఒక క్లిప్ అయితే వేస్తాను. చూడండి, చుట్టుపక్కల ప్లేస్ అయితే మొత్తం అంతా కొండలు చంపలే. పోవడానికి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని నిదానంగా అయితే వెళ్ళాలి. మనము జాగ్రత్తగా లేకపోతే మనకు చంపలు ఊరికే తీసుకుంటాం కదా. చూడండి, అంత చంపలు ఎక్కడ ఎట్లా వస్తుండే, అంటే ఒక రకంగా మంచిదే, ఎందుకంటే గ్రీనరీ అంటాం కదా మనము. కాకపోతే ఇవైతే కొంచెం ఆక్సిజన్ సప్లైకి దీనికి అంతా బాగుంటది, జాగ్రత్తగా వెళ్ళాలి కదా. ఎందుకంటే అంతా గుచ్చుకూసు అంతా మొత్తం ఇదైపోయింది, పాములు గేములు ఉండొచ్చు, కాబట్టి జాగ్రత్తగా వెళ్తాం. మీకు తెలియదు ఏంటంటే చెట్టు బల్లులు చెట్టు పాములు ఉంటాయి, కనుక్కోలేము అనమాట. చెట్టు బల్లి అంటే ఆ మొద్దు ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ లో ఉంటాయి బల్లులు అనేటివి. అది ఉంది అని కూడా మనం ఎదురుగున్నా కూడా కళ్ళెదురుగా మనం క్యాచ్ చేయడం కష్టం. అదే విధంగా చెట్టు పాములు అంటారు, ఆకు కలర్ లో ఉంటాయి అనమాట, గ్రీన్ గా భలే స్పీడ్ ఉంటాయి అవి. అవి మనం ఉన్నాయని గమనించే లోపే మంచు మీద దాడి చేసేస్తాయి అనమాట. కాకపోతే చెట్టు పాములు అనేటివి అంత విషపూరితం ఉండవు అని అంటారు. అంటే నేను స్నేక్ వీడియోస్ లో చూసి తెలుసుకోవడం అంతే, అన్ని పాములు అట్లే ఉంటాయని అయితే చెప్పలేను, అది మనకు తెలియదు కూడా. మీరైతే చూసుకోండి గాయస్, మొత్తం లోయ ఇటు పక్క మీకు ఒకసారి చూపిస్తా చూడండి. జాగ్రత్త. మీరు చూసుకోండి గాయస్, మొత్తం లోయ అనమాట. మేము ఎంత హైట్ లో ఉన్నామో అది ఎంత ఎత్తుంది చూడండి మీరే. మొత్తం అక్కడ వంక కనిపిస్తుంది మీకు, ఇదంతా మొత్తం నీళ్లు పోయేదన్నమాట. అందాక అమ్మవారు కూడా ఇక్కడ నీళ్ళల్లో నుంచే కొట్టుకొని రావడం జరిగింది. మీరు చూస్తే కొండపైన విండ్ మిల్స్ కూడా కనిపిస్తున్నాయి గాయస్, మీరు చూడండి, జూమ్ వేస్తాను నేను. ఇదంతా ఎందుకన్నా ఓన్లీ టెంపుల్ వరకు చూపిస్తే సరిపోద్ది కదా అంటే సరిపోద్ది, కాకపోతే లొకేషన్ కూడా కొన్ని ఉన్నప్పుడు మనం తీసుకుంటే బెటర్ కదా, చూపిస్తే బెటర్ కదా అన్నట్టు చూపిస్తున్నా. ఓకే గైస్, సైనింగ్ ఆఫ్. గైస్, ఆ గుడి గురించి అన్నను ఒకసారి అడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను. అన్న మీ పేరు? నా పేరు నాగరాజు. నాగరాజు అంటే అన్న పేరు గాయస్. ఇక్కడ పొలంలో ఏదో పని చేసుకుంటా కనపడినాడు అన్న. అన్న మీకు అది గుడి గురించి అది ఎట్లొచ్చినాయినా పాదాలు అనేది, అది ఎవరన్నా కట్టినారా లేకపోతే స్వయంగా వచ్చినదేనా? అంటే మాకు పూర్వం నుంచి అది అట్లే గుడి ఉంది, దాని గురించి అయితే పూర్తి మనకు ఏం తెలియదు. అది పూర్వం నుంచి కాబట్టి అది పడిపోయింది గుడి. దాని గురించి పట్టుకునే దానికి అట్లా ఎప్పుడైనా కానీ దాని గురించి, దాని గంగమ్మ గుడికి పల్లెల నుంచి మునికి ఏటలు పెట్టుకొని దానికి అది చేస్తున్నారు. తర్వాత కాకపోతే మా ఊర్లో ఉగాదికి పెట్టుకొని బోనాలు తీసుకొని వాన రాలేదని అప్పుడప్పుడు మధ్యలో కొనికి అట్లా చేస్తా ఉంటారు పూజలు. తర్వాత ఒకరికి వచ్చి మా ఊర్లో ఒక అతనికి వచ్చేసి లేదా నాకు గంగమ్మ వచ్చాను, అతను ఒక 4 రోజులు కానీ 40 రోజులు కానీ రోజు సాయంత్రం వచ్చేసి పూజ చేస్తా. దానికి దానికి లాస్ట్ రోజు వచ్చేసి అతను బంధువర్గంగా వచ్చేసి ఏటలు పెట్టుకున్నాడు. ఏటలు పెట్టుకొని దాని గురించి మళ్ళా పూర్తి మళ్ళా తెలుసుకున్నానికి చెప్తాను. అది గ్యాస్ అన్న చెప్పేది అయితే చాలా కూడా దాదాపు అది స్వయంగా వచ్చింది. కాకపోతే అప్పుడు ఏంటంటే గుడిలో వాళ్ళకు వర్షాలకు దానికి దీనికి ఇబ్బంది ఉన్నప్పుడల్లా అమ్మవారికి ఆటలు పెట్టుకొని కొంచెం పూజిస్తే వీళ్ళకి అన్ని బాగా జరిగేవంట. ముఖ్యంగా ఉగాదికి బోనాలు పెడతారంట అలా చెప్పే ప్రకారము. ఇప్పుడు కూడా నేను చెప్పిన ఇందాక ఎర్రగుంట్ల నుంచి కూడా 2
వాళ్ళు వచ్చి ఆటలు పెట్టుకొని పోతారని కొన్ని అని చెప్పేసి అదన్నమాట. గ్యాస్ ఇంకోటి ఏంటంటే అన్న చెప్పే విషయము, ఆ గుడి పడిపోకముందు అంటే బాగున్నప్పుడు ఒక టైంలో మనుషులు కూడా బాగా వచ్చి ఆటలు పెట్టుకొని ఇక్కడ వండుకొని తినడము, ఆ ప్రదక్షిణ చేయడం గ్యాస్ మనం మామూలుగా నచ్చి చేస్తాం. ఇక్కడ వీళ్ళు ఎద్దులతో చేసేవాళ్ళంట చుట్టూ. మనం ఇందాక చూసిన వీడియోలో చుట్టూ చూస్తే మనకు లోయ తప్ప ఏం లేదు, చాలా లోతుకుంది అది కూడా. అప్పుడు బాగున్నప్పుడు అట్లా తిరిగేవాళ్ళంట. ఎద్దులతో ప్రదక్షిణ చేయడం అనేది కూడా కొంచెం కొత్త విషయము. బాగా అట్లా అదే చేస్తా ఉన్నారు. తను చూడండి. ఓకే గైస్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.